అందాల పిల్ల. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్ మూడుసారి వస్తే మాత్రం ముందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రజెంట్ సేల్ అయితే వస్తుందండి. ఆ సేల్ కోసమే ఈ ప్రొజెక్టర్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. బెస్ట్ ప్రొజెక్టర్స్ అన్ని ఇప్పుడు లైన్ గా మీకు వస్తూనే ఉంటాయి డే బై డే అనేది. ఈ సేల్స్ లో మీరు ప్రొజెక్టర్లు కొనాలనుకుంటే మాత్రం కింద లింక్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో నేను మీ కార్ట్ లో కూడా వదిలేస్తాను అండ్ కార్ట్ కూడా చేస్తాను. ప్రొజెక్టర్స్ బెస్ట్ టీవీస్ స్క్రీన్స్ టోటల్ డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్అౌట్ చేయండి. మంచి మంచి ప్రోడక్ట్లు అన్ని నేను బడ్జెట్ లో అన్ని పెడుతుంటాను అనమాట. అండ్ సౌండ్ బార్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీ వీడియోస్ కూడా మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి అనమాట. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, కొంచెం లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి, హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. వీడియో ఇంకొంతమందికి చేరువవుతుంది అనమాట. ఈ రోజు వీడియో టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ ట్రో నుంచి వెళ్ళి స్పెక్ట్రా ప్రొజెక్టర్ అయితే వచ్చిందండి. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాక్స్ కనుక చూసినట్టయితే ఇలా ఉందండి. బాక్స్ మీద టోటల్ స్పెక్స్ ఇచ్చారు అండ్ టోటల్ బాక్స్ అయితే చాలా చిన్ననే ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది అనమాట ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన వాటన్నిటిలో. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, దాని తర్వాత స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం, దాని తర్వాత దీని ఓవర్వ్యూ గురించి నేను మాట్లాడతాను, తర్వాత స్క్రీన్ మీదకి వెళ్దాం, డెమోస్ కూడా ఉంటాయి అండ్ ఫైర్ స్టిక్ కూడా కనెక్ట్ చేస్తాను. టోటల్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కంక్లూజన్ లో మాట్లాడతానండి. ఇది కొనాలనుకుంటే వీడియో మొత్తం చూడండి, ఒక మీరు క్లారిటీకి వస్తారు అనమాట. ఇది కొనాలా వద్దా అని చెప్పి నేను కంక్లూజన్ లో మాట్లాడతాను. ఫస్ట్ దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే బాక్స్ అయితే వచ్చిందండి. బాక్స్ లో ప్రొజెక్టర్ వచ్చింది అండ్ రిమోట్ వచ్చింది అండ్ పవర్ కార్డ్ ఇచ్చారు అండ్ HDMI టు HDMI కేబుల్ ఇచ్చారు అండ్ 3.2 జాక్ ఇచ్చారు, కేబుల్ ఒకటి ఇచ్చారు అండ్ యూజర్ మాన్యువల్స్ ఇచ్చారండి. అండ్ దీనిలో అయితే ఏవైతే మిస్ అవ్వట్లేదు. ఇది ఫస్ట్ డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ ప్రొజెక్టర్ అనమాట. ఇంతవరకు వచ్చిన వాటిలో ఇదే మొదటి ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వచ్చిన బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 24,000 లూమియన్స్ తో వస్తుంది. నేటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920 అండ్ 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ HDMI EARC తో వస్తుంది అన్నమాట. అండ్ 20,000:1 కాంట్రాస్ట్ రేషియో తో వస్తుంది అండ్ ఆటో పొజిషనింగ్, ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, ఆటో అలైన్మెంట్ ఏవైతే మీకైతే సెన్సార్లు అయితే మిస్ అవ్వట్లేదు. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 తో వస్తుంది అండ్ బ్లూటూత్ 5.2 తో వస్తుంది అండ్ ఇందులో లినక్స్ OS తో వస్తుంది అనమాట. అండ్ క్వాడ్ కోర్ CPU మాలే GPU తో వస్తుంది అండ్ 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 15 వాట్ స్పీకర్ ఇస్తున్నారు ఇందులో. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్స్ అని చెప్తున్నారు. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 300 ఇంచ్ అండి. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 22,990 రూపీస్. దీని వీడియో చేసే టైం కి 22,990 రూపీస్ ఉందండి. బట్ ఈ ఆఫర్ లో మీకు అండర్ 20,000 లోపే వస్తుందండి. కార్డ్ ఆఫర్ త్రూ యూజ్ చేసుకొని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేయండి అండ్ కార్ట్ లో కూడా వదిలేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం అండి. ప్రొజెక్టర్ కనుక చూసినట్టయితే 360 రొటేటబుల్ స్టాండ్ అయితే వచ్చిందండి. మీకు టోటల్ 360 డిగ్రీ రొటేట్ అయితే అవుతుంది అనమాట ప్రొజెక్టర్ అనేది. మీరు వాల్ కావాలంటే వాళ్ళకు ఇది సీలింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ప్రొజెక్టర్ అనేది. కింద మనం మొత్తం టోటల్ ఆర్ట్ ప్లాస్టిక్ తో వచ్చిందండి అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా సాలిడ్ గా ఉంది. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదని చెప్పొచ్చు. టోటల్ మీ గ్రే కలర్ లుక్ తో వచ్చిందండి. హాట్ ప్లాస్టిక్ వచ్చింది. మీద కనుక టాప్ కనుక చూస్తే టాప్ ట్రో అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారు అండ్ పవర్ బటన్ ఇచ్చారు మీద. అండ్ మనకు టోటల్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే వచ్చిన పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. పవర్ కి సంబంధించిన ఇన్పుట్ ఇచ్చారు అండ్ USB పోర్ట్ ఇచ్చారు అండ్ 3.5mm జాక్ ఇచ్చారు, AV పోర్ట్ ఇచ్చారు అండ్ 2 USB పోర్ట్స్ ఇచ్చారు. EARC కూడా సపోర్ట్ చేస్తుంది. USB పోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ వెనకాల కనుక చూసినట్టయితే స్పీకర్ సంబంధించిన గ్రిల్ ఇచ్చారు, ఒకటి హెయిర్ ఫ్లో కు సంబంధించిన గ్రిల్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు హెయిర్ విండో అనేది ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ కనుక చూసినట్టయితే ప్లెయిన్ లుక్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే ఆటో ఫోకస్ సంబంధించిన సెన్సార్ ఇచ్చారు అండ్ ప్రొజెక్టర్ సంబంధించిన అవుట్పుట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. టోటల్ కనుక చూసినట్టయితే బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా సాలిడ్ గా ఉందని చెప్పొచ్చు అండ్ హార్డ్ ప్లాస్టిక్ తో బిల్డ్ అయి ఉందన్నమాట. అయితే స్పీకర్ అవుట్పుట్ కూడా కింద నుంచి వెళ్ళి గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు బ్యాక్ టోటల్ మీద కనుక చూసినట్టయితే మీకు వాల్ మౌంట్ సంబంధించిన స్క్రూ కు సంబంధించింది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వాల్ మౌంట్ చేయాలనుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. అక్కడ నుంచి కూడా మీరు ఎటంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా టిల్ట్ డౌన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం దీని అవుట్పుట్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. స్క్రీన్ మీదకి వెళ్దాం. స్క్రీన్ మీదకి వెళ్ళాక దీనిలో వచ్చిన ఆప్షన్స్ లినక్స్ OS గురించి నేను మాట్లాడతానండి. అండ్ టోటల్ కంక్లూజన్ లో ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడితే డెమోలు కూడా ఉంటాయి అండ్ సౌండ్ క్లారిటీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్బుల్డ్ వచ్చిన ఆడియో ద్వారా మాత్రమే
మాత్రమే నేను రికార్డ్ చేస్తాను అనమాట. లెట్స్ గో గైస్, స్క్రీన్ మీదకి వెళ్దాం. ప్రెసెంట్ మనం 10x10 రూమ్ లో ఉన్నాం అండ్ స్పెక్ట్రా అనే ప్రొజెక్టర్ మనం ఈ రోజు రివ్యూ చేస్తున్నాం. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి ప్రెసెంట్ కనుక చూసినట్టయితే 10 feet పెడితే 130 inch వరకు అయితే వచ్చిందండి. ఇప్పుడు వాటికి వచ్చిన వాటిలో వైడ్ అని చెప్పొచ్చు. చాలా నేను ఇది జూమ్ అవుట్ చేశాను. ఫస్ట్ మీకు ఎట్లా వచ్చింది, ఎంతవరకు ఇమేజ్ వచ్చిందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకసారి జూమ్ అవుట్ చేసి చూపెడతాను. ఇది అంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఎంత వరకు వచ్చింది ఏంది అని చెప్పి మీకు కూడా డౌట్ లేకుండా క్లియర్ గా. నేను ఎందుకు ఇట్లా జూమ్ అవుట్ చేశానంటే అంటే ఫ్రేమ్ అవుట్ కాకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో అండ్ జూమ్ ఇన్ చేస్తున్నాను అనమాట. అండ్ జూమ్ అవుట్ చేసి చూడండి ఒకసారి నాకు ఎంత వరకు కావాలో ఫ్రేమ్ లో నేను కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా డిస్టెన్స్, తక్కువ డిస్టెన్స్, 10 feet డిస్టెన్స్ అంటే 9 feet డిస్టెన్స్ లో పెడితేనే మీకు 130 inch వచ్చింది. ఇది అల్ట్రా వైడ్ ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు అండి. వైడ్ యాంగిల్ చాలా అంటే షార్ట్ త్రో ప్రొజెక్టర్ అని కూడా అనొచ్చు, ఈజీగా చెప్పచ్చు. అంటే 300 inch వరకు వస్తుంది. మీకు డిస్టెన్స్ తక్కువ పెడితేనే 300 inch తీసుకుంటది అనమాట. ఫస్ట్ మనం లైట్స్ అన్ని ఆఫ్ చేద్దాం. రైట్, మనం ప్రెసెంట్ డార్క్ రూమ్ లో ఉన్నామండి. డార్క్ రూమ్ లో కనుక చూసినట్టయితే ఫస్ట్ మనం ఆటో ఫోకస్ అడ్జస్ట్ చేద్దాం. ఫోకస్ ఉందా లేదా ఈజీగా అర్థం అయిపోతుంది. ఆటో ఫోకస్ కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతుందండి. చాలా ఫాస్ట్ గా ఉంది అండ్ క్విక్ గా వర్క్ అవుతుంది. ఫస్ట్ కనుక మనం మీద కనుక చూసినట్టయితే 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఓమ్ అండ్ ఇది లైనెక్స్ ఓఎస్ తో వస్తుందండి. ఇది ఆండ్రాయిడ్ అయితే కాదు. అండ్ ఫస్ట్ మనకు చూస్తే లైవ్ టీవీస్ కూడా వస్తున్నాయండి. ఈ వైఫై త్రూ కనెక్ట్ చేసి లైవ్ టీవీస్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒకటే బాక్స్ తోటి మీకు 2 అన్నమాట, అంటే ఒకటే ప్రొజెక్టర్ తో 2 యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇన్బుల్ట్ గా వచ్చిన యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ప్రైమ్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతే మనకు పైన లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి స్లైడ్ అవుతుంది అనమాట. సెట్టింగ్స్ అనేది మనకు మీద ఇమేజ్ కరెక్షన్, డిస్ప్లే అండ్ నెట్వర్క్, సిగ్నల్ సోర్స్ అండ్ బ్లూటూత్ అండ్ జనరల్. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి వెళ్దాం. అండ్ ఇమేజ్ కరెక్షన్ లో ఆటో కీ స్టోన్ కరెక్షన్, ఇమేజ్ కరెక్షన్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు ఇంకా సో మెనీ ఆప్షన్స్ వస్తాయి అనమాట. టోటల్ యూజ్ఫుల్ అంటే పిక్చర్ అడ్జస్ట్ చేసుకోవడానికి వచ్చే ఆప్షన్స్ అన్ని అక్కడ వస్తాయి. అండ్ మాన్యువల్ కీ స్టోన్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇంత ముందు చూపెట్టిన ఆప్షన్ అన్ని ఇక్కడ వస్తుంది అనమాట మీకు. జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ కూడా ఆటో ఫోకస్ చేసుకోవచ్చు, మాన్యువల్ లో కూడా ఫోకస్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ రిస్టార్ట్ అంటే ఇంత ముందు ఎట్లుందో అట్లా వచ్చేస్తుంది అనమాట. నాకు వద్దు అవసరం లేదనుకుంటే మళ్ళా జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకోవాలన్నమాట. అనుకుంటే జూమ్ ఇన్ నీకు ఎంత వరకు జూమ్ ఇన్ కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది 50 to 55%, 50% వరకు జూమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రొజెక్టర్ టైప్ వచ్చేసి మనకు ఫ్రంట్ సీలింగ్ అని చెప్పి ఇక్కడ వస్తుంది అనమాట. మీరు సీలింగ్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది. మనం మొత్తం బ్యాక్ వచ్చినట్టయితే అండ్ డిస్ప్లే, సౌండ్ అండ్ క్లారిటీకి వెళ్తే నేను ప్రెసెంట్ స్టాండర్డ్ లో ఏ వీడియో రికార్డ్ చేసినా నేను స్టాండర్డ్ లోనే రికార్డ్ చేస్తాను. అండ్ మూవీ, గేమ్, కస్టమ్ అండ్ స్పోర్ట్స్, వివిడ్ అండ్ డిఫరెంట్ మీ అకార్డింగ్ టు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్స్ అనేది. అండ్ లో లేటెన్సీ ఫ్రేమ్ గేమ్ అనేది ఇది కొత్తగా ఇచ్చారండి. అండ్ అది ఆటోలో పెట్టేసుకోండి. సిగ్నల్ ఏం లో లేటెన్సీ ఫర్ గేమింగ్ ఆడే వాళ్ళకు మీరంటే PS5 కనెక్ట్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది అనమాట. అండ్ సౌండ్ అవుట్పుట్ వచ్చేసి బిల్ట్ ఇన్ స్పీకర్స్ లోనే పెట్టాను నేను ప్రజెంట్. ఇందులో మీకు EARC మోడ్ కూడా ఒకటి కొత్తగా వచ్చిందండి. దీని ద్వారా మీకు డాల్బీ అట్మాస్ పాస్ త్రూ ద్వారా వస్తుంది అనమాట. అవుట్పుట్ ఫ్రేమ్ వచ్చేసి మీకు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. PCM ఆడియోనా, పాస్ త్రూనా, డాల్బీ డిజిటల్ ప్లస్ మీ సౌండ్ బార్ కనెక్ట్ చేసిన తర్వాత మీ ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గానీ స్పీకర్స్ గానీ ఉంటే మాత్రం దిల్లకెళ్ళి కంప్లీట్ డాల్బీ అట్మాస్ అయితే మీకు వర్క్ అయితే అవుతుంది అనేది చెప్పొచ్చు. అండ్ సౌండ్ ఎఫెక్ట్ స్టాండర్డ్ లో పెట్టుకోవచ్చు అండ్ మూవీలో పెట్టుకోవచ్చు. మీ అకార్డింగ్ టు మీకు వాల్యూమ్ ఎట్లా నస్తే అట్లా సెటప్ చేసుకోండి. బెటర్ అది ఆప్షన్. సిస్టమ్ సౌండ్స్ అనే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ అకార్డింగ్ టు. అండ్ బ్లూటూత్ వచ్చేసి వైఫై వచ్చేసి దీనిలో డ్యూయల్ బ్యాండ్ వైఫై తో వస్తుంది, వైఫై 6 తో వస్తుంది. అండ్ మనకు HDMI సోర్స్ సిగ్నల్స్ మొత్తం దీనిలో ఉంటాయండి. CC కంట్రోల్, AV సెట్టింగ్, HDMI సెట్టింగ్స్ టోటల్ దీనిలో ఇస్తారన్నమాట. ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంటే AV సెట్టింగ్స్ లోకి వెళ్తే AV కనెక్ట్ చేసినప్పుడు AV సెట్టింగ్స్ అండ్ CC సెట్టింగ్స్, CC కంట్రోల్, HDMI, Fire TV స్టిక్ అని ఇవన్నీ మొత్తం టోటల్ కంట్రోలింగ్ అనేది దీనిలో ఉంటది అనమాట. అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మీరు సౌండ్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ఎలాంటి బ్లూటూత్ డివైస్ అయినా కూడా అప్డేట్ కి సంబంధించింది అన్న దీనిలో ఉంటాయి. అండ్ అబౌట్ కి వెళ్తే డివైస్ ఇన్ఫర్మేషన్ కి వెళ్తే మనకు స్పెక్ట్రా అనే దాని మీద ఉంది, స్పెక్ట్రా అని చెప్పి దాని మీద ఉంది. అండ్ 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇది ఎలాంటి ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాబట్టి ఆండ్రాయిడ్ సంబంధించిన అయితే ఏముండవు. ఇన్బుల్ట్ గా యూట్యూబ్ ఇస్తారు అండ్ నెట్ఫ్లిక్స్ ఇస్తారు, ప్రైమ్ ఇస్తారు, లాగిన్ చేసుకొని వాడుకోవచ్చు. ఆల్ యాప్స్ అంటే దీనిలో వచ్చిన ఇన్బుల్ట్ యాప్స్ యాప్ స్టోర్ ద్వారా యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ నెట్ స్పీడ్ ఉంటే తొందరగా కనెక్ట్ అవుతుంది, లేకుంటే కొంచెం లేట్ అవుతుంది. దీనిలో వచ్చిన కొన్ని యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కోడి యాప్ అట్లాంటి చిన్న యాప్స్ అయితే మీకు దొరుకుతాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. లేదంటే మాత్రం మీరు అర్ధనంగా కంపల్సరీ నేనైతే రికమెండ్ చేసేది మాత్రం ఫైర్ స్టిక్
అయితే పక్కా తీసుకోవడానికి ట్రై చేయండి. దీనిలో 4K ఎనేబుల్ అవుతుందా లేదా అది కూడా చూపెడతాను. దాని తర్వాత నేను ఫైర్ స్టిక్ ఏది తీసుకోవాలని చెప్పి మీకు సజెస్ట్ చేస్తాను. కింద లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ బ్లూటూత్ మ్యూజిక్ అండ్ ప్రొజెక్షన్ అసిస్టెంట్ అండ్ సోర్స్ సెట్టింగ్ అండ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అంటే మీరు పెన్ డ్రైవ్ అట్లా కనెక్ట్ చేసినప్పుడు మొత్తం ఇక్కడ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం సెట్టింగ్స్ అయితే ఇవేనండి. టోటల్ ఏ ప్రొజెక్టర్ లో వచ్చినా కూడా ఇట్లనే ఉంటది. మీకు పైన కనుక చూసినట్టయితే ఇంకొన్ని ఆప్షన్స్ మీద ఉంది. మీకు సిగ్నల్ సోర్స్ అండ్ వైఫై అండ్ క్విక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతే మీరు డైరెక్ట్ స్మాల్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆటో కీస్టోన్ అంటే మీకు ఒక స్వైప్ అప్ వస్తుంది అనమాట. అంటే నోటిఫికేషన్ కంట్రోల్ నోటిఫికేషన్ వచ్చినట్టు మీ కిందకి స్వైప్ అయ్యి ఎప్పటికప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేనైతే ఫైర్ స్టిక్ కనెక్ట్ చేశాను. ఫైర్ స్టిక్ లోకి వెళ్ళిపోతాను. ఫైర్ స్టిక్ 1 లో పెట్టినా 2 లో పెట్టినా ఇది 4K కనెక్ట్ అవుతుందా? 4K అయితే సిగ్నల్ అయితే చూపెడుతుంది. 2160x60Hz వరకు అయితే రిపోర్ట్ అయితే ఇస్తుందండి. ఒకసారి నేను ప్రైమ్ రిపోర్ట్ లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూపెడతాను. దీనిలో అన్ని డెమోస్ ఇస్తానండి. ఇన్పుట్ గా వచ్చిన వాటితో డెమో ఇస్తాను అండ్ ఫైర్ స్టిక్ కూడా డెమో ఇస్తాను. అండ్ ఫస్ట్ మనం డిస్ప్లే అండ్ సౌండ్స్ లోకి వెళ్ళిపోయి అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ లోకి వెళ్ళిపోతాం. దీనిలో వచ్చిన ఇప్పుడు మనకు మొత్తం టోటల్ ఆప్షన్స్ అన్ని ఏమేమి డిటెక్ట్ చేస్తాయని చెప్పి చూపెడుతుంది. డిటెక్టెడ్ వీడియో అండ్ డిటెక్టెడ్ ఆడియో. లెఫ్ట్ సైడ్ అయితే మీకు అన్ని ఆడియో. ప్రెసెంట్ డాల్బీ అట్మాస్ నో అని చూపెడుతుంది. ఎందుకంటే నేను డాల్బీ అట్మాస్ స్పీకర్ కనెక్ట్ చేయలేదు కాబట్టి నో అని చూపెడుతుంది. నా దగ్గర డాల్బీ అట్మాస్ సంబంధించిన ప్రెసెంట్ సౌండ్ బార్ అయితే లేదు. ఉంటే నేను కంపల్సరీ చూపెడదామని అనుకున్నాను. బట్ అది నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ డాల్బీ డిజిటల్ అండ్ PCM ఆడియో అన్నిట్లు చేస్తుంది. అండ్ మ్యాక్స్ రెజల్యూషన్ 4K వరకు సపోర్ట్ చేస్తుంది. HDR సపోర్ట్ వచ్చేసి HDR10+ అండ్ HLG కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు గేమింగ్ ఆడినప్పుడు చాలా స్మూత్ గా ఉంటది అనమాట. అండ్ డాల్బీ విజన్ ఇందులో అయితే లేదండి. అదొక్కటే దీనిలో డాల్బీ విజన్ ఒకటే లేదు. మిగతా అయితే మీకు ఏవైతే స్కిప్ అయితే చేయట్లేదు. ఫస్ట్ మనం దీనిలో ఇన్బుల్ట్ గా వచ్చిన వాటిలో యూట్యూబ్ లో ఎంత వరకు ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం. ఇన్బుల్ట్ కాదు, మీరు ఫైర్ స్టిక్ లో ఎంత వరకు ప్లే అవుతుందో చూద్దాం. మనకు 4K ప్లే చేసి ఒక వీడియో 4K ప్లే చేసి చూద్దాం. 4K వీడియో రైట్, ఇది ఒక 4K వీడియో నేను ప్లే చేస్తున్నానండి. ఒకసారి చూద్దాం మనకి 4K ఎంత వరకు ప్లే అవుతుందో. ఫస్ట్ దీన్ని మ్యూట్ లో పెడతా నేను. క్లారిటీ మాత్రం బానే ఉంది. ఒకసారి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి యూట్యూబ్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. యూట్యూబ్ సెట్టింగ్స్ లో కనుక చూసినట్టయితే HDR సపోర్ట్, ఇది HDR వీడియో 2160x60Hz వరకు సపోర్ట్ చేస్తుందండి. మీరు క్లియర్ గా చూసినట్టయితే చాలా స్మూత్ గా ప్లే అవుతుంది. నా వైఫై స్పీడ్ ఉంది. నేను 50 Mbps వైఫై అయితే నేను యూజ్ చేస్తున్నాను. యాక్టివ్ సంబంధించిన వైఫై ఫాస్ట్ గానే వస్తుంది. మీకు ఎక్కడైతే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవ్వట్లేదు. కలర్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. మీరు కలర్స్ పరంగా మాత్రం నేను గ్రే కలర్ వాల్ అయితే నేను యూజ్ చేయడం జరుగుతుంది. కలర్స్ పరంగా మాత్రం మీరు కెమెరా అవుట్పుట్ మాత్రం అస్సలు నమ్మద్దండి. ఎందుకంటే నేను చూసే లైవ్ కలర్స్ వేరే ఉంటాయి, ఈ కెమెరాలో రికార్డ్ అయ్యే కలర్స్ అయితే వేరే ఉంటాయి. చాలా మంది కలర్స్ నార్మల్ నే కనబడుతున్నాయి, మీరేంటి భయ ఓవర్ గా చెప్తారని అంటారు. బట్ అది ఓవర్ కాదండి. అక్కడ ఉన్నది నేను మాట్లాడుతున్నాను. ఇదంత పెద్ద అదేం లేదు. మీరు తీసుకున్నాక ఇప్పుడు అది బాగాలేకుంటే నాకు నెక్స్ట్ టైం నేను సైజ్ చేసేది మీరు కొనరు కదా. ఆ ఒక్క చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిపోతారు మీరు. ఇది మరీ ఓవర్ లేదు, మరీ డల్గా లేదు, మిడ్ రేంజ్. అంటే మీరు ఓవర్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ అయితే చేయదు కలర్స్ అయితే దీనిలోకి వెళ్ళి. ఎందుకంటే 20,000 రేంజ్ లోనే వస్తుంది. ఆ 20,000 రేంజ్ మైండ్ లో పెట్టుకుని నేను మాట్లాడతాను టోటల్ రివ్యూ అనేది. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్ అయితే అవ్వట్లేదు. కొన్ని ట్రైలర్స్ నేను కూడా యాడ్ చేస్తాను. ఇది కూడా ఒకసారి చూద్దాం మనం. అండ్ 4K వరకు ప్లే అవుతుందా లేదా. కొన్ని వీడియోస్ అవుతాయా, మరి అన్ని వీడియోస్ అవుతాయా. మళ్ళీ మీకు వచ్చే డౌట్లు జనాలకు ఎట్లుంటది అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డౌట్స్ అనేది క్లారిఫై అడుగుతారు. HDR 2160 అండ్ ఇది ప్రజెంట్ ట్రైలర్ నేను ప్లే చేస్తున్నానండి సౌండ్ లేకుండా. అండ్ ఇది F1 ట్రైలర్. ఇది చాలా స్మూత్ ట్రాన్సాక్షన్స్ అంటే చాలా స్మూత్ గా ఉంది. కలర్స్ కూడా బాగున్నాయి. మీకు ఎక్కడ ఓవర్ సాచురేషన్ అయితే లేదండి. అండ్ చాలా డల్ కూడా లేదు. బ్లాక్ లెవెల్స్ కూడా చూసినట్టయితే చాలా డీసెంట్ గా ఉన్నాయి. కలర్స్ ఎక్కడ మీకు డామినేట్ అయితే చేయట్లేదండి. సాచురేషన్స్ పరంగానైనా కానీ కంట్రోల్స్ పరంగానైనా కూడా. అండ్ టోటల్ ఓవరాల్ గా ఎక్కడ చూసినా కూడా పిక్చర్ అయితే సాటిస్ఫాక్షన్ గా అవుతుంది అనేది చెప్పొచ్చు. మీకు దీనిలో మొత్తం నేను డెమోలు యాడ్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి హాట్ స్టార్ కి వెళ్ళి హాట్ స్టార్ లో కూడా నేను చూపెడతాను 4K ప్లే అవుతుందా లేదా. నెట్ఫ్లిక్స్ లో కూడా చూపెడతాను. నెట్ఫ్లిక్స్ కూడా 4K అకౌంట్ ఈ మధ్యలో తీసుకున్నాను. నేను కూడా మార్గదర్శనం చేరి నేను కూడా 4K అకౌంట్ తీసుకున్నాను. చాలా మంది అది చూపెడతలేరు అంటున్నారు. నెట్ఫ్లిక్స్ కి వెళ్దాం. మనం నెట్ఫ్లిక్స్ కి వెళ్ళి 4K ప్లే అవుతుందా లేదా చూపెడతా. నేను కొంచెం ప్రొజెక్టర్ లకి వెళ్ళి నాయిస్ అయితే నేను నోటీస్ చేస్తున్నానండి. నెట్ఫ్లిక్స్ కొంచెం ఎప్పుడైనా స్లో ఉంటది. బట్ అది ఎందుకో నాకు అర్థం కాదు. లేటెస్ట్ వచ్చిన మూవీస్ ఏమున్నాయి. స్ట్రేంజర్ థింగ్స్ ఉంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అండ్ సెకండ్ వచ్చింది. ఇలా ఎపిసోడ్ 5 కూడా వచ్చింది. చూద్దాం. 4K HDR 5.1 కి అయితే సపోర్ట్ చేస్తుందండి ప్రొజెక్టర్ అనేది. 4K అయితే సిగ్నల్ తీసుకుంటుంది. క్లియర్ కనబడుతుంది మనకి. ఇక్కడ ప్లైన్ నే చూపెడుతుంది. మనకు 4K వస్తేనే 4K చూపెడుతుంది. మనం 4K సబ్స్క్రిప్షన్ తీసుకున్నంత మాత్రాన 4K అనేది అన్నిట్లో కనబడదు. 1080 వీడియోలో పెడితే 1080 HD అనేది చూపెడుతుంది. ఎందుకంటే 4K కంటెంట్ అక్కడ మీకు స్ట్రీమింగ్ బాక్స్ తీసుకున్నప్పుడు అది తీసుకోదు కదా. అదొక చిన్న లాజిక్ చాలా మంది మిస్ అయిపోతారు. అది నెక్స్ట్ హాట్ స్టార్ లోకి వెళ్ళి చూద్దాం. మనం హాట్ స్టార్ లోకి వెళ్తే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. జియో హాట్ స్టార్ ఒకటి ఫార్మా అని ఉంది. ఎందుకంటే వీళ్ళ హాట్ స్టార్ కి సంబంధించిన
వెబ్ సిరీస్ ఏవైనా కూడా 4K ఇస్తారు. మీకు అజిల్ 4K అని అసలీ 4K అని ఉంటుంది అక్కడ. మీ కలర్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మీకు ఎక్కడ బ్లాక్ లెవెల్స్ గానీ చాలా బ్లాక్ గానీ డీప్ బ్లాక్ గానీ అండ్ వైట్స్ గానీ క్లియర్ కనబడుతున్నాయి. అసలీ 4K అని ఉందండి. 4K అయితే సపోర్ట్ చేస్తుంది, యూట్యూబ్ లో చేస్తుంది. మీరు పిక్చర్ క్లారిటీ కూడా చూస్తే షార్ప్నెస్ అయితే చాలా బాగుంది. కలర్స్ కూడా మీకు ఓవర్ ద టాప్ లేదు, మరీ డల్ గా లేవు, మిడ్ రేంజ్ అని చెప్పొచ్చు. అండ్ నేచురల్ టోన్స్ మీరు ఎంజాయ్ చేసే వాళ్ళైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ ఇక్కడ మీరు కూడా చూస్తే కలర్స్ కనుక చూడండి, మెరిన్ కలర్ లాగానే రెడ్ కలర్ లాగానే కనబడుతుంది. చాలా మందికి పింక్ గా కనబడుతున్నాయి అని అంటున్నారు, బట్ పింక్ కాదండి. నెట్ఫ్లిక్స్ లో రెడ్ ఉంది, రెడ్ కనబడుతుంది. యూట్యూబ్ లో రెడ్ ఉంది, రెడ్ కనబడుతుంది. ఏ కలర్ కా కలర్ అయితే తీసుకుంటుంది. గ్రీన్ కలర్ బ్లూ కలర్ అయితే డిటెక్ట్ అయితే అవుతుందని చెప్పొచ్చు. నాకు రిమోట్ పరంగా ఇంకోటి రిమోట్ గురించి మాట్లాడాలండి. రిమోట్ మాత్రం చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్ గా మీకు రెండర్ అవుతుంది. సాఫ్ట్వేర్ కూడా చాలా క్లీన్ గా ఉంది. మరి ఆండ్రాయిడ్ ఓల్డ్ మోడల్ ఇచ్చి అంత లాగ్ చేయడం కంటే ఇది బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా లేటెన్సీ అనేది లో లేటెన్సీ చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ రిమోట్ పరంగా చూసినట్టయితే. డెమోస్ యాడ్ చేస్తాను. అండ్ ఇన్బుల్డ్ గా వచ్చిన ఆండ్రాయిడ్ లో కూడా మీకు 4K ప్లే అవుతుందా లేదా ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను నేను. అండ్ దీనిలో ఇంకొక నాకు మైనస్ అనిపించింది ఏంటంటే, ఇన్బుల్డ్ గా మైక్ లో మీకు రిమోట్ లో మైక్ అయితే లేదు. అదొక్కటి నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ప్రతిసారి ఇట్లా కొట్టడం మంచిగా అనిపించేది, అదొక్కటి బెటర్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. రిమోట్ పరంగా మాత్రం చాలా బాగుంది. ఇదొక్కటి నాకు ఇలా మైక్ ఒక్కటి యాడ్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ ఇన్బుల్డ్ గా దీనిలో మనకు రిమోట్ లో కనుక చూసినట్టయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ యాప్స్ డెడికేటెడ్ బటన్స్ ఇచ్చారు. అదొకటి నాకు బాగా నచ్చింది. ఒకసారి చూద్దాం 4K కంటెంట్ ప్లే అవుతుందా రావట్లేదా. ఒకసారి ఏంటంటే HDMI ద్వారా కనెక్ట్ అయిపోయి వస్తుంది, బట్ దీనిలో అయితే రాదు. ఒక్కోసారి నార్మల్ గా పాజిటివ్ గానే ఉంది, బట్ 4K లో అయితే కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతుంది. అయితే నేను అంటే మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఫ్రేమ్ డ్రాప్స్ అనేది. ఎందుకంటే మీరు దీనికే అందుకోసమే చెప్తున్నాను, ఇన్బుల్డ్ గా వచ్చిన ఆండ్రాయిడ్ అనేది ఎప్పుడైనా సేఫ్ సైడ్ లో వాడుకోవడమే బెటర్. ఎందుకంటే నేను ఫైర్ స్టిక్ ఇది 4K వర్క్ అవుతుంది కాబట్టి 4K మ్యాక్స్ అనేది కింద నేను లింక్ ఇస్తాను, అమెజాన్ ఫైర్ స్టిక్. లేకుంటే వీళ్ళ టాప్ ట్రో వాళ్ళదే కొత్త ఫైర్ స్టిక్ కూడా వచ్చింది, అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. 4K కంటెంట్ మాత్రమే మీకు తీసుకుంటాయి అనమాట ఈ రెండింటి ద్వారా. అది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది, ఇది ఫైర్ స్టిక్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది అనమాట, ఫైర్ వాయిస్ మీద రన్ అవుతుంది. రెండిట్లలో మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. రెండిట్లలో పెన్ డ్రైవ్ ఆప్షన్స్ అయితే ఉండవు, అంటే మీకు ఫైర్ స్టిక్ ద్వారా పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి అయితే ఉండదు. మీకు ఇన్బుల్ట్ గా పెన్ డ్రైవ్ డిటెక్ట్ అవుతుంది అండ్ మన హార్డ్ డిస్క్ కూడా డిటెక్ట్ అవుతుంది. నేను ఒకసారి ఫస్ట్ మళ్ళీ మీకు డెమోస్ యాడ్ చేసి చూపెడతానండి. వీడియో ఎండ్ దాకా చూడండి. కంక్లూజన్ లో నా మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేది మాట్లాడతాను, వీడియో ఎండ్ లో మాట్లాడతాను. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు, జనార్దన. రౌడీ జనార్దన. నా ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతానండి. నేను లాస్ట్ 10 days నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ ఇది ప్రజెంట్ మనకు 20,000 రూపీస్ లో వస్తుంది. 20,000 లో వర్స్తా కాదా అని చెప్పి నేను దీని గురించి మనం మాట్లాడతానండి. దీనిలో లూమియాన్స్ 24,000 లూమియాన్స్ తో వస్తుంది, 20,000:1 కాంట్రాస్ట్ రేషియో తో వస్తుంది. ఫైర్ స్టిక్ పెట్టినప్పుడు మీకు 4K అయితే సపోర్ట్ చేస్తుంది. ఇన్బుల్ట్ గా కూడా యూట్యూబ్ అనేది 4K సపోర్ట్ చేస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, HLG10 అండ్ HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏవైతే మిస్ అవ్వట్లేదు. మీకు PS5 కనెక్ట్ చేసినప్పుడు కూడా మీకు 4K అయితే సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ కలర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. కలర్స్ అనేది చాలా ఓవర్ కాదు, చాలా నార్మల్ కాదు, మిడ్ రేంజ్ లో. అంటే మీకు నార్మల్ గా కలర్స్ చూడాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. మీరు ఓవర్ ద అంటే కలర్ పంచి కలర్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే బూస్టీ కలర్స్ అయితే రావట్లేదు, నేచురల్ గా అయితే వస్తున్నాయని చెప్తున్నాను. నేను చెప్పదలుచుకుంది మాత్రం నేచురల్ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. నేను టోటల్ వాడింది గ్రే కలర్ వాల్ లో నేను అనేది మొత్తం షూట్ చేశాను అనమాట. 10 feet డిస్టెన్స్ పెడితే నాకు 130 ఇంచ్ వరకు
వరకు అయితే వచ్చింది. దాన్ని నేను జూమ్ ఇన్ చేసుకొని 100 ఇంచ్ కి అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ కెమెరా రికార్డ్ చేయడానికి కోసం అని చెప్పేసి నేను జూమ్ ఇన్ చేయడం జరిగింది. అండ్ జూమ్ అవుట్ చేస్తే మాత్రం మీకు ఆల్మోస్ట్ 130 ఇంచ్ వరకు అయితే 10 ఫీట్ డిస్టెన్స్ లో పెడితే వస్తుంది అనమాట. 300 ఇంచ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మ్యాక్స్ మీరు 20 ఫీట్ డిస్టెన్స్ లో పెట్టుకుంటే 300 ఇంచ్ అయితే వస్తుంది అనమాట. అంటే విత్ హైట్ మీకు సరిపోతే మాత్రం సరిపోద్ది. నెక్స్ట్ బెటర్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే డాల్బీ అట్మాస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. నేను సౌండ్ బార్ త్రూ కనెక్ట్ చేసినప్పుడు డాల్బీ అట్మాస్ అయితే సిగ్నల్ అయితే వచ్చిందండి. బట్ నా దగ్గర ప్రెసెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైం కి అయితే మాత్రం సౌండ్ బార్ అయితే వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెక్ చేశాను. అండ్ హార్డ్ డిస్క్ కూడా డిటెక్ట్ అవుతుంది, పెన్ డ్రైవ్ కూడా డిటెక్ట్ అవుతుంది, 4K ప్లే అవుతుంది. అండ్ అదనంగా మీరు కోడి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4K అండ్ ఆడియో క్వాలిటీ ఆడియో ఫైల్ సపోర్ట్ చేయాలంటే మాత్రం, లేకుంటే మాత్రం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం 4K ఫైర్ స్టిక్ యూజ్ చేసినప్పుడు మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ సౌండ్ పరంగా మాత్రం 15 వాట్స్ స్పీకర్స్ అండి. ఒక 10x10 రూమ్ వరకు అయితే ఓకే. మరి అంతకంటే మించి వెళ్తే మాత్రం సౌండ్ అనేది మాత్రం మీకు సరిపోదు. బెటర్ సౌండ్ బార్ గానీ అర్ధనల్ గా ఎక్స్టర్నల్ స్పీకర్స్ గానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనికి 2 HDMI పోర్ట్స్ ఇస్తారు అండ్ 4K సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPS వరకు మనకైతే పిక్చర్ క్లారిటీ బాగానే ఉంది. దీనిలో మైనస్ ల గురించి నేను ఫస్ట్ నెక్స్ట్ రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. రిమోట్ లో కనుక చూసినట్టయితే ఏ ఆప్షన్ అయితే మిస్ అవ్వట్లేదు. ఒకటే ఆప్షన్ మిస్ అవుతుంది, అది కూడా మైక్ ఆప్షన్ అనేది అయితే లేదనమాట. నాకు అది ఒక్కటి మైనస్ అనిపించింది. మిగతా పరంగా మాత్రం అండర్ 20,000 బడ్జెట్ దీనికి పెట్టచ్చా అంటే మాత్రం పెట్టచ్చు అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యాషన్ మార్కెట్ లో చాలా ప్రొజెక్టర్లు వచ్చాయి అండ్ చాలా పోటీ పడుతున్నాయని కూడా చెప్పొచ్చు. బట్ వాటన్నిటిలో బెస్ట్ అంటే మాత్రం ఆఫ్టర్ అంటే సర్వీస్ పరంగా మాత్రం ఇది బాగుంటది మీకు. ఎందుకంటే వీళ్ళు తెలుగు వాళ్ళే కాబట్టి సర్వీస్ అయితే ఇస్తారనమాట 1 year వరకు. నేను ఇంతవరకు టాప్ ట్రో మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే మాత్రం కింద కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కింద రాయండి, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను అన్ని డెమోలన్నీ యాడ్ చేస్తాను. డెమోలు యాడ్ చేసిన తర్వాతనే నేను మాట్లాడుతున్నాను. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రొజెక్టర్ ఈ సేల్ లో మీరే ప్రొజెక్టర్ కొనాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అదంతా ఎందుకు భయ్యా, ఇది వర్తా కాదంటే మాత్రం అండర్ 20,000 వస్తే మాత్రం బెస్ట్ బై అని చెప్తాను. ఆఫ్టర్ 20,000 ఎబో అయితే మాత్రం వీటి జోటికి అయితే వెళ్ళండి. బెటర్ అక్కడ టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ ఉంది, దాన్ని చూస్ చేసుకోండి. అక్కడ 23,000-24,000 ఆ రేంజ్ లో వస్తే బెటర్. అండర్ 20,000 అయితే మాత్రమే దీని జోలికి వెళ్ళండి. అండ్ 4K 60 FPS వర్క్ అవుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ లో వర్క్ అవుతుంది, ప్రైమ్ లో వర్క్ అవుతుంది, హాట్ స్టార్ లో వర్క్ అవుతుంది. ఎనీ OTT లో 4K వస్తుంది. ఇన్బుల్ట్ గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా లైనక్స్ ద్వారా మీకు యూట్యూబ్ అయితే ప్లే అవుతుంది. అండ్ అది కూడా 4K వరకు అయితే ప్లే అవుతుంది. సౌండ్ పరంగా మాత్రం ఇన్బుల్ట్ గా సౌండ్ వాడినప్పుడు స్పీకర్స్ బాగా వర్క్ అవుతున్నాయి. ఫైర్ స్టిక్ పెట్టినప్పుడు మాత్రం కొంచెం సౌండ్ అనేది స్లో అయిపోతుందని చెప్పొచ్చు. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మీరు సౌండ్ బార్ యూజ్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఈ ప్రొజెక్టర్ తీసుకుంటే 4K ఫైర్ స్టిక్ అయితే పక్కా మస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది OS అనేది. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ వీడియోకు హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్ లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long, it hurts to watch you